బటర్ఫ్లై పేస్టల్ మిక్సర్ గ్రైండర్ 750 వాట్స్తో. ఇది క్రాంప్టన్ వాళ్ళు లాంచ్ చేశారని ఉంది. సో 5 years వారంటీతో దీన్ని మేము తీసుకున్నాము. ఓపెన్ చేస్తే ఏం లేదు కదా. విషయం ఏంటంటే వీడియో తీసుకునేదాకా కూడా ఆగకుండా మా వారు అన్బాక్సింగ్ చేసేసాడు. సరే ఎలాగో అన్బాక్సింగ్ చేశాడు, దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేస్తున్నాను. చాలా ఇష్టపడి తీసుకున్నాము. 4000 రూపీస్ అమెజాన్లో. 4 jars వచ్చాయి. సో ఇది ఇంకు బ్లూ కలర్. మనకి బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు, ఇది యాక్చువల్గా ఇంకు బ్లూ. 3 వరకు స్పీడ్ కెపాసిటీ ఉంది. రెగ్యులేటర్ని మనం 3 వరకు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 0 అంటే స్టాప్, 1 2 3 అంటే ఈ స్పీడ్ కెపాసిటీ. సో ఇక్కడ ఎయిర్ పాస్ అవ్వడానికి ఓపెన్ వెంటిలేటర్స్ ఇచ్చారు. సో ISI సింబల్ ఉంది, చాలా ఇంపార్టెంట్. దీని మోడల్ పేరు పేస్టల్ అనమాట. 750 వాట్. దీన్ని 30 minutes వరకు నాన్ స్టాప్గా రన్ చేయొచ్చు. ఆ తర్వాత రన్ చేయొద్దు, ఎందుకంటే ఇంజిన్ హీట్ ఎక్కిపోతుంది, ఇంజిన్ ఆగిపోతుంది. 3000 RPM వరకు వోల్టేజ్ని ఇది క్యారీ చేస్తుంది. సో బటర్ఫ్లై సింబల్ చూసారుగా, బ్రాండెడ్కి ఎప్పుడైనా సరే ఇలా సింబల్ ఇస్తారు, నేమింగ్ ఇస్తారు. వైర్ లెంత్ కూడా బాగుంది, అది నేను ఇక్కడ చూపించలేకపోయాను. ఇది జ్యూసర్, ఇదొక జార్ అనమాట. సో మొత్తం 4 jars అన్నాను కదా, ఇదొక జారు. ఇవన్నీ జార్స్ మాత్రం బ్లాక్ కలర్లో వచ్చాయి, మిక్సర్ మాత్రం ఇంక్ బ్లూ కలర్లో వచ్చాయి. దీంట్లో వచ్చేసి 4 blades వచ్చాయి జ్యూసర్లో. మిగతా జార్స్ అన్నిట్లో కూడా 2 blades మాత్రమే వచ్చాయి. ఇది పిండి అవి పట్టుకోవడానికి, దీంట్లో 2 blades వచ్చాయి. ఇది మాత్రం నాకు కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. జార్స్ నాకు అంత క్వాలిటీగా అయితే అనిపించలేదు. క్యాప్స్ కూడా అంత ఫ్లెక్సిబుల్గా పడుతున్నట్లయితే నాకు అనిపించలేదు. అంటే ప్రీవియస్గా నేను ప్రీతి వాడాను, కంపేరింగ్ టు ప్రీతి బటర్ఫ్లై కొంచెం డెలికేట్ అనిపిస్తుంది. సో ఇది చిన్న జారు, ఇది మాత్రం బాగుంది, గట్టిగా ఉంది. క్వాలిటీ క్వాంటిటీ అయితే బాగున్నాయి. సో మొత్తానికి ఇది నా అన్బాక్సింగ్ వీడియో. ఇక్కడ మీకు కలర్ చూడండి, ఇంక్ బ్లూ కలర్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ కలర్కి చాలా డిమాండ్ ఉంది. మేము తీసుకునేటప్పుడే 4 పీస్లే ఉన్నాయి. సో మేము రివ్యూస్ చూసి రేటింగ్లు అంచనా వేసుకొని ఇదే part 2 కూడా చేస్తాం. సౌండ్ ఎలా వస్తుంది, ఇంకా ఎంత బాగా మిక్సీ చేస్తుందని. థ్యాంక్ యూ.